వివరాల్లోకి వెళితే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లను ఖండిస్తూ నేడు నిరసన దినం పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఓ లేఖ విడుదలైంది. ఎన్కౌంటర్లను ఖండిస్తూ మావోయిస్టులు నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులతో పాటు దండకారణ్యంలోని ఆంధ్ర ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో నిఘాను పెంచారు. మావోయిస్టులకు పట్టణ ప్రాంతాల్లో అదనపు బలగాలతో పోలీసులు కోంబింగ్ ను ముమ్మరం చేశారు. ఎన్కౌంటర్లు చోటు చేసుకున్న మారేడుమిల్లితో పాటు రంపచోడవరం ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. రంపచోడవరం, చింతూరు డివిజన్లలోని రాజకీయ నేతలు, కాంట్రాక్టర్లు జాగ్రత్తగా ఉండాలని తమ నోటీసులో పేర్కొన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రాత్రి వేళ ఆర్టీసీ సర్వీసులు, వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. తెల్లవారుజాము నుంచి అనుమతిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వైజాగ్ నుంచి మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ. రైట్ రేవతి, అల్లూరు జిల్లాలో అయితే కనుక ఇటీవల జరిగిన కాల్పుల్లో 13 మంది మావోయిస్టులు అయితే మృతి చెందిన సంఘటన అయితే తెలిసిందే. దాంట్లో కామ్రేడ్ కీలక నేత ఎడ్మా, అంటే స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉన్న ఎడ్మా తన భార్య రాజే మృతి చెందినట్లయితే తెలుస్తుంది. అలాగే అది తెలిసిన విషయమే. మృతులైతే కనుక తర్వాత జరిగిన ఆ కాల్పుల్లో జోగారావు, జ్యోతి, సురేష్, గణేష్, శ్రీను, అనిత, సస్మి ఇలాగా 7 మొత్తానికి 13 మంది అయితే ఆ ఎన్కౌంటర్లో మృతి చెందినట్లయితే పోలీసులు చెప్పిన విషయం అయితే తెలుస్తోంది. అయితే మావోయిస్ట్ కేంద్ర కమిటీ అయితే కనుక ఒక లేఖ రిలీజ్ చేశారు. కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కార్యదర్శి ఎడ్మా రాజాను విజయవాడ నగరానికి చెందిన కొంతమంది సహచరులతో కలిసి ఉన్న సమయంలో వారైతే కనుక పిలిపించి మారేడుమిల్లి అడవుల్లో నిరాశ్రయాలుగా బందీలుగా పట్టుకొని వారిని అయితే హత్య చేశారని అయితే వారు చెప్పడం జరుగుతుంది. దాన్ని హత్యనైతే కనుక ఎన్కౌంటర్ కథ కింద అయితే అలవడం జరిగిందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ లేఖలో ఉన్న సారాంశం అయితే కనుక అది. ఏఓబి రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్ కొంతమంది సహచరులు రంపచోడవరంలో ప్రాంతంలో అయితే కనుక ఇదే విధంగా అప్పట్లో కూడా హత్యకు గురయ్యారని చెప్పేసి వారైతే తెలుస్తున్న పడుతుంది. దీనిపైన అయితే కనుక ఈ దారుణాత్మలకు వ్యతిరేకంగా ఈ రోజు అంటే రేపు అయితే కనుక దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని అయితే కనుక వారు కేంద్ర కమిటీ అయితే లేఖలో పేర్కోవడం జరిగింది రేవతి. భారతదేశంలో రోజు రోజుకి ఈ మావోయిస్టులు తాలూకా ఇది పెరిగిపోతుందని చెప్పేసి ఆ కేంద్ర బలగాలు అయితే చెప్పడం జరుగుతుంది. వారైతే కనుక లొంగుబాటుకు సిద్ధంగా ఉన్న సమయంలో లొంగుబాటు అని చెప్పి పిలిపించి ఇలా హత్యలు చేయడం, ఎన్కౌంటర్ పేరిట హత్యలు చేయడం అయితే పద్ధతి కాదని చెప్పేసి మావోయిస్టులు అయితే చెప్తున్న పరిస్థితుంది. ఇప్పటికే మావోయిస్ట్ ప్రాంతాలన్నీ కూడా అలర్ట్ చేసిన కేంద్ర బలగాలను అయితే అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. వారు కూడా లొంగుబాటు చేస్తే కనుక ఎన్కౌంటర్ చేస్తున్నారనే ఉద్దేశంతో దాన్ని తప్పించుకు తిరిగే పరిస్థితి అయితే కనబడుతుంది రేవతి. అలాగే జబర్దస్త్ లో ఒక జర్నలిస్ట్ కి అయితే కనుక, అదే బస్తర్లోని ఒక జర్నలిస్ట్ కి అయితే ఎడ్మా అయితే కనుక గతంలో నవంబర్ 10వ తేదీన జర్నలిస్ట్ కి అయితే ఒక లేఖ రాసిన పరిస్థితి అయితే బయటపడింది. తన చివరి లేఖలో ఆయుధాలు విడిచేందుకు ఆలోచిస్తున్నట్లు పేర్కొన్న ఎడ్మా ఎక్కడ లొంగిపోవాలన్నది నిర్ణయించాల్సి ఉందని, మా భద్రతకు హామీ ఇస్తే లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి త్వరలో హిందీతో పాటు తెలుగులోనూ ఆడియో మెసేజ్ పంపుతామని, ఆయుధాలు విడిచే ముందు కొన్ని అంశాలు చర్చించాలని చెప్పేసి అప్పట్లో ఎడ్మా అయితే లేఖ రాయడం అయితే చర్చాంశనీయంగా మారింది. ఆ లేఖ రాసిన
సందర్భంగానే వారైతే లొంగిపోయే ప్రయత్నం చేశారని, ఆ లొంగిపోయే సమయంలోనే వీరంతా కూడా పిలిపించి వారిని అయితే కనుక హత్యకు గురి చేశారని చెప్పి, ఎన్కౌంటర్ పేరిట హత్యకు గురి చేశారని చెప్పేసి తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద అయితే కనుక రేపు కేంద్ర కమిటీ అయితే కనుక ఆదేశాలు జారీ చేసింది, పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు అయితే కనుక దేశవ్యాప్త సమ్మె అయితే చేయాలని వారు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. రేవతి. థ్యాంక్ యూ సత్యనారాయణ. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్కు సంబంధించి ఇప్పటికే మావోయిస్టులు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఆర్టీసీ ముందు భద్రతా చర్యలు చేపట్టారు. పాడేరు డిపో నుంచి పలు సర్వీసులను నిలిపివేసినట్లుగా అయితే తెలుస్తోంది. ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేయాలని మావోయిస్టులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి ఖమ్మం నుంచి మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాజేంద్ర ప్రసాద్. థ్యాంక్ యూ రేవతి. ఈ నెలలో వరుసగా జరుగుతున్న కాల్పుల నేపథ్యంలో అనేక మంది మావోయిస్టులు మృత్యువాతకు గురయ్యారు. ఆ భయంతో మరికొందరు మావోయిస్టులు లొంగుబాటు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఇటీవలే పిలుపునిచ్చింది. ఈ రోజున దేశవ్యాప్తంగా నిరసన కొనసాగించాలని చెప్పేసి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే ఒక లేఖను కూడా అభయ పేరుతో విడుదల చేశారు. ఏకపక్ష కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేతలతో పాటు అనేక మంది మావోయిస్టుల్ని హత్యలు చేశారని, వీటన్నిటికి కూడా ప్రభుత్వాలే బాధ్యత వహించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇందుకు నిరసనగా ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా నిరసన పాటించాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా హిడ్మా కూడా చరిత్రలో నిలిచిపోతారని కూడా లేఖలో పేర్కొన్నారు. అయితే తాజాగా జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమం ద్వారా మాత్రం దేశవ్యాప్తంగా కాకుండా ఇటు ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర బార్డర్ లో అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మోహరించి కూంబింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎక్కడైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం ఉందని భావించిన నేపథ్యంలోనే నిఘా వర్గాలతో పాటు భద్రతా బలగాలు కూడా ముందస్తు చర్యలు తీసుకున్నారు. జాతీయ రహదారులతో పాటు దండకారణ్యంలోకి వెళ్లే ప్రధాన రహదారులు మొత్తం కూడా నిర్బంధించారు. ప్రధానంగా మాత్రం మావోయిస్టుల షెల్టర్ జోన్ గా భావించే ప్రాంతాలపై మాత్రం ప్రత్యేకంగా నిఘా పెట్టారు. అట్ ద సేమ్ టైం డ్రోన్ కెమెరాల ద్వారా కూడా ఈ నిఘా పెట్టి మావోయిస్టుల కదలికలను పోలీస్ బలగాలు పరిశీలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో మొత్తం కొంత భయానక వాతావరణం ఏర్పడిందని చెప్పవచ్చు. హిడ్మా హత్య అనంతరం ఆయన ఇసుకాల్పుల హిడ్మా దంపతులతో పాటు మరో 11 మంది మృతి చెందిన నేపథ్యంలో ఇతర మావోయిస్టులు కూడా భయంతో లొంగిపోతున్న ఒక వార్తలు కూడా వెలువచ్చిన పడుతుంది. తాజాగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆచార్తో సహా ముగ్గురు రాష్ట్ర స్థాయి నేతలు, ఇతర మావోయిస్టులు కూడా లొంగిపోయారు. వీళ్ళు 25 మంది మహిళా మావోయిస్టులే ఉన్నారు. 2026 మార్చి 31 వరకు కేంద్ర హోంశాఖ ఏదైతే డెడ్ లైన్ విధించిందో ఈలోగానే సరెండర్ పాలసీని మరింత విస్తృతంగా అమలు చేసేందుకు పోలీస్ భద్రతా బలగాలు మాత్రం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు అక్కడి పోలీస్ నిఘా వర్గాలు కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని విఫలం చేసేందుకు కూడా పోలీస్ బలగాలు మాత్రం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంలో కూడా బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో మావోయిస్టులు విధ్వంసకర సంఘటనకు పాల్పడిన ఘటనలు ఉన్న నేపథ్యంలోనే ఈసారి మాత్రం అటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు మరిన్ని చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఒకవైపు ఎన్కౌంటర్లో మృత్యువాదకు గురవుతున్న పరిస్థితి, మరోవైపు లొంగుబాటు జరుగుతున్న పరిస్థితుల్లో ఉన్నందున హై టెన్షన్ నెలకొందని కూడా చెప్పవచ్చు. ఈ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలు మాత్రం ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తూ అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏపీ పోలీసుల వద్ద 50 మందికి పైగా మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి అక్కడి నిఘా వర్గాలు చెప్పిన పరిస్థితి ఉంది. ఏదేమైనా వరుసగా మావోయిస్టు పార్టీకి
ఎదురు దెబ్బలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వాలు కేంద్ర హోంశాఖ కంట్రోల్లో ఉండి ఈ మావోయిస్టులు కట్టడి చేసేందుకు మాత్రం ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలని ఈ రాష్ట్రం సంబంధించిన ప్రభుత్వ నేతలు, పోలీసు ఉన్నతాధికారులు కూడా పిలుపునిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయుధాలతో సహా మావోయిస్టు లొంగిపోతుండటంతో మావోయిస్టు పార్టీ కోలుకోలేని పరిస్థితి ఉందని కూడా ప్రచారం జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నిరసన కార్యక్రమాన్ని పూర్తిగా అడ్డుకొని ప్రశాంతంగా ప్రజలకు స్వేచ్ఛా జీవితాన్ని కల్పింపజేసేందుకు పోలీస్ యంత్రాంగం మాత్రం విశేషంగా కృషి చెప్పవచ్చు రేవతి. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్.